పవన్ కళ్యాణ్ టార్గెట్ 160 అంటూ చంద్రబాబు ఇందాక ఈనాడులో కూడా చూసాం కదా, అదే వార్తలు ఇక్కడ ఫ్రంట్ పేజీ ఇద్దరు కూడా రాస్తారు. జగన్ వార్తను రాయరు, ఇది సహజంగా కనబడేటటువంటి అంశం. ఇకపోతే ఎన్ని కళల డిఎస్సి అంటూ పోలింగ్ సమయంలో పరీక్షలు ఈ నెల 30 నుంచి ప్రారంభం. మరి వాళ్ళే కదా అక్కడ కోర్టులో వేసింది, కాకపోతే ఇక్కడ రాయాలి మనం అట్లాగే. అలాగే మళ్ళీ తనిఖీల వేట, వందల్లో గ్రానైట్ ఫ్యాక్టరీలు, 10ల్లో క్వారీలు, అయినా టీడీపీ మద్దతుదారులపైకి విజిలెన్స్. ఎమ్మెల్యే గొట్టిపాటి లక్ష్యంగా దాడులు ముమ్మరం. ఆయన బంధు ఫ్యాక్టరీలో మళ్లీ సోదాలు, గత 3 నెలల్లో ఇది 3వ సారి. యజమానులంతా తన వద్దకు రావాలంటూ అద్దంకి వైసీపీ నేత హుకుం అంటూ. మొన్నేమో అసలు విజిలెన్స్ ఉందా పట్టించుకోరా అని రాశారు. ఆ రోజునే చెప్పాను నేను, తెలుగుదేశం వాళ్ళ దాని జోలికి పోవద్దు, వైసీపీ వాళ్ళ జోలికి పోమని చెప్తారు వీళ్ళు. చివరికి ఇప్పుడు వ్యాపారం చేయాలంటే ఏదో ఒక పార్టీ కొమ్ము గాయాలి అన్నటువంటి. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ తనిఖీల వేట. ఓ పని చేస్తే పోతుంది, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన క్వారీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వ్యాపారం అక్కడ బోర్డు పెట్టి, హైకోర్టులోను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి, తెలుగుదేశం అని బోర్డు పెట్టిన వాటిలో తనిఖీలు చేయకూడదు, వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి వేధిస్తున్నారు అన్నట్టు ఖచ్చితంగా ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి కోర్టుకు వేస్తే పోతుందేమో. అప్పుడు రాష్ట్రంలో ఏం చేయాలో అధికారులు తెలుగుదేశం వాళ్ళ జోలికి పోకూడదు, వైసీపీ వాళ్ళ జోలికి పోవాలి. అదే తెలుగుదేశం వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళ జోలికి పోవడం కాదు, 23 మంది ఎమ్మెల్యేని ఆ గనుల కారణం అడ్డుపెట్టినే తెచ్చుకున్నారన్నటువంటి నిజాన్ని జాగ్రత్తగా దాచేసేటటువంటి. సరే, ఇది నీచమనడానికి కూడా పనికిరాదు, ఎందుకంటే రోతపత్రిక నీచరాతల మీదన ఎంత తక్కువగా మాట్లాడితే అంత బెటర్. హర్యానా సీఎంగా